తర్వాత సమ్మారావు గారు, వినయ్ భాస్కర్ గారు వచ్చి వాళ్ళు చెప్పడం జరిగింది, మిత్రుడు మాట్లాడడం జరిగింది. గత ప్రభుత్వం చేసినటువంటి ఆ యొక్క ఆర్థిక సంక్షోభము తెలంగాణ ధనిక తెలంగాణగా ఉన్నటువంటి ఆ ధనిక తెలంగాణను అప్పుల తెలంగాణ మార్చినటువంటి ఘనత గత ప్రభుత్వానికి చెందుతుంది. కానీ వారు ఈ రోజు మనకు ఏదో సంఘీభావము ప్రకటించడానికి తర్వాత వాళ్ళు ఈ విధంగా పలకడం అనేటువంటిది హాస్యాస్పదంగా ఉందని తెలియజేస్తున్నాము. ముఖ్యంగా గత ప్రభుత్వము తర్వాత అనేక ప్రాజెక్టుల పేరుతోటి లక్షల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినటువంటి ఆ యొక్క ప్రభుత్వ పాలనను వ్యతిరేకిస్తూ మనము ఈ యొక్క ఆ ప్రభుత్వాన్ని ఏ విధంగా మనము పడగొట్టాలనేటువంటి ఆకాంక్షతోటి తెలంగాణ ప్రజలు, తర్వాత ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరం కూడా, పెన్షనర్లు అందరం కూడా మనము మూకుమ్మడిగా గత ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలనేటువంటి ఆలోచనతోటి మనము ఈ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ మనకు ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ఆ మేరకు మనము ఈ యొక్క ప్రభుత్వాన్ని మీద ఆశలు పెంచుకొని ఈ యొక్క ప్రభుత్వాన్ని మనము ఎన్నుకోవడం జరిగింది. అధికారంలోకి రాకముందుకు కాంగ్రెస్ ప్రతినిధిగా పిసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు వాళ్ళకు మనకు ఇచ్చినటువంటి హామీలు అనేటువంటివి ఏ మేరకు ఇప్పుడు అమలవుతున్నాయి అనేటువంటి విషయాన్ని కూడా గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇచ్చినటువంటి ఎన్నికలకు రాకముందు మనకు ఇచ్చినటువంటి హామీ ఏ ఒక్క హామీ అయినా నెరవేరుగా కేవలం 1వ తారీఖు వేతనాలు మాత్రమే చెల్లిస్తున్నారు. కానీ తర్వాత ఏమనంటే ఇప్పుడు మా దగ్గర డబ్బులు లేవు, మమ్మల్ని కోసినా కానీ డబ్బులు లేవు అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి మాట. తర్వాత దాన్ని వెనుకకు తీసుకోవాల్సిందిగా తర్వాత మేమంతా కోరుతున్నాము. తర్వాత ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఆ విధంగా నన్ను కోసినా డబ్బులు లేవనేటువంటిది అది మాట్లాడేటువంటి సరైన విధానం కాదు అని పెన్షనర్లకు, ఆదాయాలకు మేము వ్యక్తపరుస్తూ ఉన్నాము. ముఖ్యంగా మీరు ఇచ్చినటువంటి ఆ హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలు ఎప్పటి వరకు కూడా అమలు పరచలేకపోవడం, తర్వాత మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే 6 నెలల లోపల పిఆర్సీ అమలు చేస్తామన్నారు. పిఆర్సీ అమలైనదా ఒకసారి మీరు గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా అప్పటి వరకు పెండింగ్ లో ఉన్నటువంటి 3 డిఏలను వెంటనే చెల్లిస్తామని చెప్పారు. 3 డిఏలు పోనీ ఇప్పటికి 5 డిఏలు పెండింగ్ లో ఉన్నాయి. ఈ 5 డిఏలను కూడా మీరు చెల్లించలేకపోతున్నారు. తర్వాత అదేవిధంగా అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగులకు, రిటైర్ పెన్షనర్లకు అందరికీ కూడా నగదు రహిత వైద్యాన్ని పూర్తి స్థాయిలో అందిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. నగరరహిత వైద్యకు హెల్త్ కార్డులు అనేటువంటిది కార్పొరేట్ హాస్పిటల్ లోపల చెల్లుబాటు అయ్యే విధంగా మీరు హెల్త్ కార్డులు తీసుకొస్తారని చెప్పారు. కానీ ఆ వాగ్దానం ఏమైంది అని మేము హామీ ఏమైంది తర్వాత ఆ మేరకు ఇప్పటి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులందరూ కూడా దాదాపు 13,000-14,000 మంది ఉన్నప్పటికీ వారందరూ ఈ రిటైర్మెంట్